సరైనటువంటి ధర చెల్లించక లక్షల హెక్టార్లలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల భుజాల మీద నిలబడి ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వీళ్ల మద్దతు లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండే అవకాశమే లేనటువంటి స్థితిలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అని చాలా స్పష్టంగా తెలిసిపోయింది. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ కూడా మామిడి రైతుల వ్యతల్ని తీర్చడానికి ఏ చిన్న ప్రయత్నము చేయకపోగా మా నాయకుని మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికే మొత్తం 2 రోజుల సమయం అంతా కూడా వెచ్చించినాడు. కానీ కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి సంబంధించిన కుమారస్వామి గారు, మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయంగానే మామిడి రైతులు మా కర్ణాటకలో చాలా ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరలు లేక అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఉత్తరం రాయంగానే శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి వెనువెంటనే కుమారస్వామి గారికి లెటర్ రాస్తూ మీ దగ్గర నుంచి, మీ కర్ణాటక రాష్ట్రం నుంచి 2,50,000 టన్నుల మామిడికాయలను 16 రూపాయలకు, కిలో 16 రూపాయలకు, క్వింటాల్ 1600 రూపాయలకు కొనుగోలు చేయటం అవుతున్నది అని సాక్షాత్తు కేంద్ర మంత్రి, అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసినటువంటి ఉత్తరం. అక్కడ జేడీఎస్ పార్టీ నుంచి పెద్ద ఎంపీలు కూడా లేరు. మన రాష్ట్రం నుంచి దాదాపు 22 మంది ఎంపీలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండినా చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పాపానే పోలేదు. మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో మామిడి దిగుబడి తక్కువైనప్పటికీ అక్కడ 2,50,000 టన్నులను 16 రూపాయలకు కొంటామని సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ కేంద్ర శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాయటం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితే అసలు మాట్లాడడం మానేసి చాలా కాలమైంది. ఆయన దేని మీద స్పందించడం పూర్తిగా మర్చిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చిత్తూరు వాసయ్యుండి 9వ తారీఖున మామిడి రైతుల బాధల్ని తెలుసుకోవటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తారు అని తెలియంగానే కుప్పానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చిందులేస్తున్నాడు మా నాయకుడి మీద. ఏం చేయడానికి వస్తున్నారు? రాక్షసుల్లాగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు. మేమెంతో చేస్తున్నాం, మాది అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి బాటను, ఆ యజ్ఞాన్ని రాక్షసుల్లాగా అడ్డుకొని రక్తం పోస్తున్నారు ఆ యజ్ఞంలోనని మా నాయకుడిని గురించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న పల్ప్ ఫ్యాక్టరీ యజమానులందరినీ కూడా పిలిపించి వాళ్లతో గట్టిగా చెప్పటం కాకుండా వాళ్లతో మంత్రాలు ఏ రకంగా ఉన్నాయంటే, వాళ్ళు సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 6 రూపాయలకు 8 రూపాయలకు కొనాల్సిందే,
ప్రభుత్వ మద్దతు ధర కూడా ఇస్తున్నాం. ప్రభుత్వ మద్దతు ధర ఇస్తున్నప్పటికీ మీ పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు 2 రూపాయలకు కూడా కొనటం లేదు అన్నది మొత్తం రైతాంగం అంతా చెప్తున్నటువంటి మాట. నీ మద్దతు ధర నువ్వు ప్రకటించింది కూడా ఇంతవరకు 1 రూపాయి కూడా రాలా. ఒక తుఫాను బీభత్సము, ప్రకృతి వైపరీత్యము జరిగినప్పుడు ఎంత నష్టం వస్తుందో అంతకంటే ఎక్కువగా మామిడి రైతులకు ఈ రోజున తీరని నష్టం వాటిల్లినా 1 ఎకరాకు 60 టన్నుల నుంచి 80 టన్నుల ఉత్పత్తి ఈ రోజున వచ్చినా కూడా మీరు ఏమాత్రము కూడా పట్టించుకోకుండా రైతాంగంతో ఆటలాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 రోజులు మామిడి రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి మామిడికాయల పండ్ల నుంచి జ్యూస్ మధ్యాహ్న భోజనంలో బడి పిల్లలకి ఇస్తాము. కాదయా, నువ్వు జ్యూస్ పిండేది ఎప్పుడు, మధ్యాహ్న భోజనం పిల్లకాయలకి ఇచ్చేది ఎప్పుడు, నీవు ఏ రకంగా మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలా. జ్యూస్ ఇస్తాడంటండి మధ్యాహ్నం బడి పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు. ఒరే పాసుకుల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాడారయ్యా స్వామి, నీ జిల్లాలోనే ఇంత దారుణంగా ఉందని రైతాంగం అంతా 100 మీటర్లు కిలోమీటర్ల దూరంలో ట్రాక్టర్లన్నీ కూడా నిలబడిపోయి ఉంటే, ఆ పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు సరిగ్గా కొనకపోతే వాళ్లను పిలిచి నువ్వు ఏ ఒప్పందాలు చేసుకునేటట్టు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావటంలే. అసలు నువ్వు ఇచ్చినటువంటి మద్దతు ప్రకటించినటువంటి ఇచ్చింది కాదు, ప్రకటించినటువంటి మద్దతు ధరే అతి తక్కువ, కేవలం 4 రూపాయలు ఇస్తానన్నాడండి కిలోకి. 8 రూపాయలకు పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి కొనమన్నాడు. 8 రూపాయలకు కొనమంటే వాళ్ళు మేము 2 రూపాయలకు మించి కొనమని వాళ్ళు. ఈయన 4 రూపాయలు చెప్పిన వ్యక్తి ఇంతవరకు 4 పైసలు కూడా కిలోకి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే పక్క రాష్ట్రంలో అతి తక్కువ ఎంపీలున్నటువంటి జేడీఎస్ పార్టీ అడగంగానే కేంద్ర ప్రభుత్వం 2,50,000 టన్నులను కొనేసింది 16 రూపాయలకు. ఎంత బాధాకరమైన విషయం. ఈయన రైతాంగానికి నేనే మేలు చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థులకు మేలు చేస్తా, అన్ని వర్గాలకు మేలు చేస్తా, మా తాట తీసేస్తా. ఎంతసేపు మా తాట పీకటంలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా మా తాటలు తీయటంలోనే ఉన్నారు. ఆయన 8 రూపాయలకు కొనుగోలు చేయమని చెప్పినాడు, వాళ్ళు 2 రూపాయలు కూడా కొనుగోలు చేయటంలో. మళ్ళా నిన్న కుప్పంలో ఆయన మాట్లాడినటువంటి మాట, P4 తో అభివృద్ధి సంక్షేమం దూసుకుపోతోందట. ఆ P4 తో ఆయన పెట్టుబడిదారులందరినీ కూడా ఈయనేదో పెద్ద మహా ఋషి అయినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులందరినీ కూడా అత్యంత దానశీలురుగా మార్చేసి కోట్లాది మంది ఉన్నటువంటి పేద రైతాంగాన్ని, కార్మికులను, దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి పేదలందరినీ కూడా ఈ P4 పథకంతో 2029కే రాష్ట్ర స్వరూపాన్నే మార్చేస్తాడట. అందులోనూ కూడా ఆయన నిన్న అన్నటువంటి మాట, నేను 1995 సిబిఎన్ ని కాదు, 2014 సిబిఎన్ ను కాదు, ఈ రోజుండే సిబిఎన్ వేరే. ఒకవేళ పొరపాటున అప్పటి సిబిఎన్ ఉన్నా కూడా కొంచెం మేలుగా ఉండేది. ఆ 95-14 సిబిఎన్ ఇప్పుడు మరీ వికటాట్టహాసం చేస్తున్నటువంటి వ్యక్తిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపురుషుడికి మళ్ళీ తప్ప పేద ప్రజలకు మేలు చేసేటువంటి పని ఒక్కటిలే. 143 హామీలు ఇచ్చినారు, సూపర్ 6లని 6 పెద్ద వాగ్దానాలు చేసినారు, ఒక్కటి కూడా నెరవేర్చకుండా మా 4 మందం అన్ని చేసేసినాను అని చెప్తున్నాడు. మరి నీ పాసుకుల నువ్వు కనీసం నీ జిల్లాలో మామిడి రైతుల బాధల్ని తీర్చడానికి కూడా ప్రయత్నం చేయకుండా 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టి వాళ్ల తోలు తీస్తా, వాళ్ల తాట ఒలిచేస్తా, ఇలా మాట్లాడడానికే మొత్తం సమయం అంతా కూడా. అందులో
ఇలాంటి వాళ్లతో అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లతోనా నేను రాజకీయాలు చేసే పరిస్థితికి దాపురించినాను నేను. ఈయన ఏం చెప్తే అది నమ్మేస్తారని. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నీకు అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టే, నీ గుండెల్లో నిద్రపోతాడు కాబట్టే ఆ దడదడలాడి చంద్రబాబు నాయుడు దిక్కు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మా కార్యకర్తల్ని, నాయకుల్ని, చివరకు జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ కూడా జైళ్లలోకి ఎప్పుడెప్పుడు వేసేయాలన్నా మమ్మల్ని అందరినీ అని ఉబలాటమే తప్ప ఇంకేమన్నా ఉందండి మీ దగ్గర? ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయాలు చెయ్యాలా అని దానికి బ్యానర్ ఐటమ్ ఈనాడులో. ఇలాంటి వాళ్లతోనని ఇంకెలాంటి వాళ్లతో చేస్తావు? నిన్ను చూస్తేనే భయపడిపోయి పిరికి వాళ్లలాగా ఎవరు కూడా హక్కుల కోసమని పోరాడలేనటువంటి రాజకీయ పార్టీలు ఉంటే వాళ్లతో చేస్తావా చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు, యోధుడు, ప్రజల పక్షాన నిలిచి 2 కోట్ల కుటుంబాలకు నేరుగా డీబీటీ ద్వారా 2,80,000 కోట్ల రూపాయలు పంచిన ఒక ఆదర్శ రాజకీయ నాయకుని యొక్క రాజకీయ అంతాన్ని చూడాలని మీరు ప్రకటనలు చేయటమే తప్ప మీరు రైతులకు గాని, కార్మికులకు గాని, ఉద్యోగస్తులకు గాని ఏ ఒక్క వర్గానికి కూడా చేస్తున్నటువంటి మేలు లేనేలేదు. మళ్ళా నిన్న ఆయన కుప్పంలోనే సింగయ్య విషయంలో కుక్క పిల్లని ఇచ్చినట్టు ఈడ్ చేశారట. ఇది కూడా ఈనాడులో బ్యానర్ ఐటమ్. కుక్క పిల్లని ఇచ్చినట్టు ఈడ్ చేశారంట. ఈయన గారి హయాంలో ఇంకా చెప్పుకోపోతే ఇంకా ఈనాడు రాయదు, ఆయన సమర్థించేటువంటి ఇతర పత్రికలు కూడా రాయు. మీ ఆరంభం నుంచి, మీ రాజకీయ ఆరంభం నుంచి మీదంతా కూడా హింసతోనే రాజకీయాలు జరిగినాయి. హింస, మోసము, వంచన, వెన్నుపోటు, వీటితో రాజకీయాలు చేసినటువంటి మీరే ఇలాంటి ఆదర్శమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున బంగారుపాళ్యంలోకి వస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడతారు. మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏంటి అన్నది ఈ రోజు అడ్డంగా దొరికిపోయినారు. మీరు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే మామిడి పండ్లని మీరు కొనుగోలు చేయలేకపోగా ఈ జిల్లాలో గంగాధర నెల్లూరు అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీలో విపరీతంగా మామిడి రైతులున్నారు. అక్కడ మామిడి రైతుల యొక్క వెతలు అన్ని ఇన్ని కావు. అక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ గారట, ఆయన బాగా డబ్బున్నటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజు 2 రోజుల క్రితము ఆయన చేసుకున్నటువంటి తీరు చూడండి. పుట్టినరోజుకే కోట్లు ఖర్చు పెట్టున్నాడు ఆయన. ఆ పక్కనే రైతులు మేము ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటామోనని వాళ్ళు పడుతున్నటువంటి బాధలని ఎవ్వరూ పట్టించుకోవాలి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆ రకంగా, ఆయన అనుచరులు ఈ రకంగా ఎవ్వరు కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకోవటం లేదు. దీని మీదనే, మీ అహంకారపు రాజకీయాల మీదనే, ప్రజలకు మీరు చేస్తున్నటువంటి మోసం మీదనే, ప్రజలను వంచి ద్రోహం చేస్తున్న మీ రాజకీయ వ్యవహారాల మీదనే పేదల పక్షాన నిలబడటానికి, మామిడి రైతుల వెతలని, వాళ్ల కన్నీళ్లను తుడవటానికి, వాళ్లకు భరోసా కల్పించటానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున మీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా బంగారుపాళ్యం వచ్చి తీరుతారు అని తెలియజేస్తున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా మా నాయకుడు వచ్చి తీరుతాడు. ఆయనకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నడుస్తున్న సమస్య ఆ రైతుల కన్నీళ్లు రక్తాశ్రువులుగా మారిపోయినాయన్నటువంటి బాధ ఉన్నది కనుక
ఆ రక్తాశ్రువులు చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల యొక్క వేదన వినటానికి వస్తున్నారు. ఇప్పటికే నెల్లూరులో రోప్ పార్కింగ్ కూడా నిరాకరించిన పరిస్థితి, అంటే ఇవ్వలేదు పోలీసులు, కొన్ని పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఎలా ఉండబోతున్నారు? ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళని అడగండి ప్రభుత్వాన్ని. ఎలా ఉన్నా కూడా వస్తారు అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్పేటువంటి అబద్దాల పుట్టల్లో ఆ పుట్ట నుంచి వెలువడ్డ మరొక చీమ అది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్న మాటే కదా సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ. ఈ ప్రభుత్వం ఆయన హయాంలో 1,50,000 కోట్ల రూపాయల అప్పు కూడా అదనంగా చేశారు. మా మీదేమో నిరంతరం ఆర్థిక దోపిడీ అనేటువంటి ప్రచారం చేసినాడు. మేము రైతులకు ఏమీ చేయలేదన్నటువంటి ప్రచారము ఇప్పుడు చేస్తున్నాడు. చంద్రబాబు మాట్లాడంగానే ఆయన్ను మోసేటువంటి బోయిలైనటువంటి కొన్ని ప్రసార మాధ్యమాలు ఏమీ చేయలేదన్నటువంటి వార్త విపరీతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలకు వాస్తవం తెలుసు. ఈ రోజున ఆ జగనన్న ఉండి ఉంటే మాకు ఈ వెతలు లేనే లేవు అని వాళ్లు బాధపడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చూస్తూనే ఉన్నాం సార్, ఇది వరుస దాడులు జరుగుతుంది. చంద్రగిరిలో ఎందుకో నిరంతరాయంగా ఈ రకమైనటువంటి మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయటం అన్నది ఈ ప్రభుత్వానికి రివాజుగా మారింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భాస్కర్, మోహిత్ అక్కడ లేకపోతే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదైపోయింది అనుకుంటే వాళ్ల భ్రమ మాత్రమే. జిల్లా అధ్యక్షునిగా నేను వాళ్ళిద్దరి తరఫున అక్కడున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు పూర్తి అండగా ఎంతవరకైనా నిలబడతా, పోరాడతా, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిపించుకుంటాం. అంటే సార్ రాష్ట్రంలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. మొన్న మిర్చి కావచ్చు, దాని తర్వాత పొగాకు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ప్రతి దాని మీద స్పందించే పవన్ కళ్యాణ్ గారు మాత్రం మౌనంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిద్రపోయి చాలా కాలమైంది. నాకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని చూస్తే లక్ష్మణుడు, శ్రీరామచంద్రుల వారి తమ్ముడు భార్య, లక్ష్మణుని భార్య ఊర్మిళ దీర్ఘ నిద్రలో ఆయన వనవాసం చేసినంత కాలము ఉన్న దీర్ఘ నిద్రలో ఉన్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము బహుశా డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు ఆ ఊర్మిళ గారిని ఆదర్శంగా తీసుకుని దీర్ఘ సుఖనిద్రలో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు.